యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నువ్వు బయట నుంచి వచ్చావు, ఆస్తి ఇవ్వడానికి నీకు మనసెలా వచ్చింది? పిల్లల గురించి కూడా ఆలోచించలేదే నువ్వు? ఆయనకి మించిన ఆస్తి నాకేముంటుంది అత్తయ్య? ఆయనని మీరు చాలా గొప్పగా పెంచారు, ఎన్నో విలువలు నేర్పారు. అదే ఆయన ఆస్తి, ఆయనే నా ఆస్తి. నా గురించి పిల్లల గురించి ఆయనే ఆలోచిస్తారు. మరి నువ్వెందుకు పనిచేస్తున్నావు వసు? మాటలు పడుతూ ఇంత కష్టపడ్డం అవసరమా? అవసరమే అక్క. మమ్మల్ని మీ అత్తయ్య తోడుకోడలుగా మీ మేడంకి పరిచయం చేయొచ్చు కదా? నీకిక్కడ గౌరవంగా ఉంటుంది కదా? నేను చేసే పని నాకు గౌరవాన్ని ఇవ్వాలత్తయ్య. మీ గురించి చెప్పే స్థితి నాకింకా రాలేదు. అవునులే, ఏమని చెప్తావు? చెప్తే మా దుర్మార్గం గురించి చెప్పాలి, మా గౌరవాన్ని తగ్గించాలి. ఆ పని నువ్వు ఎప్పటికీ చెయ్యలేవు. నువ్విక్కడ పనిచేస్తున్నట్టు అభికి తెలీదు కదా వసు? ఇంకా తెలియదక్క, టైం చూసి చెప్తాను. దేవుడు మీకు గొప్ప మనసిచ్చాడు. ఏదో ఆ దేవతలే ఏదో శాపం మూలంగా మీ రూపంలో మనుషుల్లో పుట్టారు. మీకు 2 చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోంది. అత్తయ్య, నాకు దండం పెట్టి నా ఆయుష్ తగ్గిస్తారా అత్తయ్య? లేదు బసు, మీరు నిండు 100 ఏళ్లు బ్రతకాలి, చక్కగా సంతోషంగా ఉండాలి. ఇక మేం బయలుదేరుతాం బసు. ఇంటికి రారా అత్తయ్య? వీలు చూసుకుని వస్తాం వసు. నీ ఆరోగ్యం జాగ్రత్త. చెప్పండి. వర్క్ రెడీ అయిపోయింది, మీరు రావచ్చు. ఏం తీసుకున్నారు మేడం? ఏమీ తీసుకోలేదా? నచ్చలేదా మేడం మీకు? అన్నీ నచ్చాయండి, మళ్ళీ ఇంకోసారి వస్తాం. కూల్ డ్రింక్స్ తీసుకోండి. కూల్ డ్రింక్స్ తీసుకోండి. వద్దమ్మా, వెళ్ళొస్తాం. మంచిది మేడం. అయ్యో, కూల్ డ్రింక్స్ వేస్ట్ అయిపోయాయే. ఏం చేస్తాం, అవి మీ ఇద్దరూ తాగేసేయండి. థ్యాంక్ యూ మేడం. అక్క రా అక్క. చీజ్ అక్క. అవునక్క, వాళ్ళు ఎందుకొచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు? కొందరు మనుషులు ఏదో భారం పెట్టుకుని వస్తారు, ఆ భారం దింపుకుని వెళ్ళిపోతారు. అంటే టైంపాస్ షాపింగ్ బాపతనమాట. వాళ్ళు కాలాన్ని వ్యర్థం చేసేవాళ్ళు కాదు, సార్థకం చేసుకునేవాళ్ళు. ఏంటో అక్క, వాళ్ళ మాటలు అర్థం కాలేదు, నీ మాటలు అర్థం కాలేదు. ఇంతకీ వాళ్ళు నీకు తెలుసా? అర్థమైందక్క, వాళ్ళు నీకు తెలీదని, అంతేగా? సరే, కూల్ డ్రింక్ కూలింగ్ పోతుంది, తాగు. అభిరామ్, ఏంటన్నా? మీరు నాతో వస్తారా? ఓనర్తో మాట్లాడాలి. ఎందుకు? హారిక మేడం నోటి దురుసు వల్ల ప్యాకింగ్ సెక్షన్లో పనిచేసే లేడీ వర్కర్సు జాబ్ మానేశారు. వెంటనే కొత్త వాళ్ళని తీసుకోకపోతే ప్యాకింగ్ ఆగిపోతుంది. మా అందరిలో నువ్వే కాస్త ఎక్కువ చదువుకున్నోడివి. నువ్వైతే ఓనర్స్తో కరెక్ట్గా మాట్లాడతావని.
వీళ్ళన్నా యూనియన్ లీడర్ సహాయం అడగడం గొప్ప విషయం. పదండి. లెక్కలన్నీ కరెక్ట్గా చూడన్నయ్య. సంస్కృతి ఈవెంట్స్లో లాగా తప్పులు చేయకు. నా మీద అంత డౌట్గా ఉంటే ఈ లెక్కలేదో నువ్వే చూసుకోవచ్చుగా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, మీతో కాస్త మాట్లాడాలి. దేని గురించి? ఒరే అఖిల్, కాల్ కింద పెట్టరా. టైం వేస్ట్ చేయకుండా త్వరగా చెప్పు. ప్యాకింగ్ సెక్షన్లో 2 లేడీ స్టాఫ్ని అపాయింట్ చేయాలి. ఆల్రెడీ 2 ఉన్నారు కదా, ఇంకో 2 ఎందుకు? ఉన్నవాళ్ళు మానేశారు. వాళ్ళకి డబ్బులు ఎక్కువైతే నేనేం చేయను సార్. వాళ్ళు మానేసింది హారిక మేడం గారి వల్ల. సో వాట్? వెంటనే కొత్త స్టాఫ్ని అపాయింట్ చేసుకోకపోతే ప్యాకింగ్ ఆగిపోతుంది. రిక్వెస్టా లేక ఆర్డరా? సజెషన్ సార్. పర్వాలేదే, వర్కర్స్ కూడా మాకు సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి చిన్న చితక విషయాలు నాతో చెప్పకండి, మా భాస్కర్ అన్నయ్యతో చెప్పండి. హలో, జస్ట్ మినిట్. వెంటనే 2 అపాయింట్ చేయండి సార్. లేదంటే ప్యాకింగ్ ఆగిపోయి మార్కెట్లో మన ప్రోడక్ట్ ఉండదు. అలాగే చేస్తాను. వెంటనే చేయండి సార్. ఇప్పటికే చాలా ప్యాకింగ్స్ ఆగిపోయాయి. యూ డోంట్ వరీ సార్. ఆ ప్యాకింగ్ ఈరోజు నేను క్లియర్ చేస్తాను. రేపటి నుంచి కొత్త స్టాఫ్ వస్తే చాలు. ఆ గాడిద బరువు నీకెందుకు అభిరామ్? వీళ్ళేం 2 జీతాలు ఇవ్వరు. వాళ్ళు మనకు ఒక్క శాలరీ ఇవ్వాలన్నా మార్కెట్లోకి మన ప్రోడక్ట్ వెళ్ళాలి కదన్నా. మనమేమో వీళ్ళ గురించి ఇంత ఆలోచిస్తాం, వీళ్ళు మన గురించి కొంత కూడా ఆలోచించరు. పొద్దున ఒక్క క్షణం లేట్ అయినా వీళ్ళు నిన్ను లోనికి రానిచ్చేవాళ్ళు కాదు. తప్పు నాదే అన్నా. టైం పాటించాలి కదా. రేపటి నుంచి ఆ టైంను నేను అడ్జస్ట్ చేస్తాను. అక్కర్లేదు సార్, మాతో ఓవర్ డ్యూటీ చేయించకపోతే చాలు సార్. మీకంటే పాత ఓనర్సే ఎన్నో రెట్లు నయం. ఒత్తిడి లేకుండా పనిచేసేవాళ్ళం. మీరొచ్చాక పని ఒత్తిడి ఎక్కువైంది సార్. కొత్తగా వచ్చారు కదన్నా, ఫ్యాక్టరీ గురించి మీకు తెలిసినంత బాగా వాళ్ళకి తెలియదన్నా. వీళ్ళేదో నీకు అన్నయ్య తమ్ముడు అయినట్టు వెనకేసుకొని రావద్దవి. మనం వర్కర్సు, వీళ్ళు ఓనర్సు, అంతే. అభి, చెప్పండి సార్. థ్యాంక్ యూ సో మచ్. వెంటనే కొత్త స్టాఫ్ను అపాయింట్ చేస్తాను అన్నందుకు మీకు కూడా థ్యాంక్స్ సార్. మామ్, కార్ను మొన్న వెళ్ళిన బొటిక్ దగ్గరికి తీసుకువెళ్ళు. మళ్ళీ ఆ దరిద్రం దగ్గరికి ఎందుకు బేబీ? ప్రతిసారి దాని నోట్లో నోరు పెట్టడం అవసరమా? మొన్న మనల్ని ఇన్సల్ట్ చేసింది మామ్, తట్టుకోలేకపోతున్నాను. రివెంజ్ తీర్చుకోవాలి. బొటిక్ ఓనర్తో చెప్పి దాని జాబ్లోంచి తీసేయమని చెప్తా. కాదు, ఆ బొటిక్ని కొనేస్తాను. వాట్ ఆర్ యు మ్యాడ్ బేబీ? ఆ చెత్త బొటిక్ ఎందుకు నీకు? నాకు ఆ బొటిక్ అవసరం లేదు మామ్, కానీ ఆ బొటిక్లో దాని పనికి అవసరం కదా. నేను ఆ బొటిక్ ఓనర్ అయితే, అది నా కింద పనిచేసే వర్కర్ అయితే ఎలా ఉంటుందో ఒక్కసారి థింక్ చెయ్యి. ఇది ఆస్తిని హారతి కర్పూరం చేసే వరకు ఆగేలా లేదు.
వెల్కమ్ మేడం. మీ సారీ ఎంబ్రాయిడరీ వర్క్ చూద్దామని వచ్చారా? లేదు, మీకొక ఆఫర్ ఇద్దామని వచ్చాను. నాకు ఆఫరా? ఈ బొటిక్కి ఎంతైంది? ల్యాండ్తో సహా 1.5 crores అయింది. బానే రన్ అవుతుంది కదా? నాట్ బ్యాడ్ మేడం. ఇన్వెస్ట్మెంటే ఇంకా రాలేదు. పబ్లిసిటీ అవ్వటానికి చాలా టైం పడుతుంది. ఇన్వెస్ట్మెంట్ రాలేదనుకోండి, ఏమవుతుంది? లాస్ వస్తుంది. లాస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? బొటిక్ని బాగా రన్ చేయాలి. కాదు, బొటిక్ని అమ్మేయాలి. నేను ఈ బొటిక్ని కొనాలనుకుంటున్నాను. నాకు అమ్ముతారా? సారీ, అమ్మే ఉద్దేశం నాకు లేదు. కొనాలన్న ఉద్దేశం నాకుంది. 1.5 crore అయిందన్నారు కదా, నేను 2 crores ఇస్తాను. ఈ బొటిక్ నాకిచ్చేసేయ్. బేబీ, ఐ లవ్ దిస్ బొటిక్ మామ్. దీనికోసం 3 crores పెట్టమని పెడతాను. వీళ్ళెవరో బాగా బలిసిన వారిలా ఉన్నారక్క. డబ్బులు బాగా ఎక్కువైనట్టున్నాయి. వాళ్ళ ఆయన బాగా సంపాదిస్తున్నాడేమో. కొంచెం ఆలోచించుకొని చెప్తాను. మా ఆయనతో కూడా చెప్పాలి. ఇంతకన్నా మంచి ఆఫర్ రాదు మీకు. త్వరగా ఆలోచించి చెప్పండి. ఓకే మేడం. నువ్వు కాస్త పక్కకు వెళ్ళు. ఒకసారి మీరు ఇలా వస్తారా? రేపు ఎల్లుండో ఈ బొటిక్ నా చేతికొస్తుంది. అప్పుడు నేను ఓనర్ని, నువ్వు వర్కర్వి. నీ పొగరు గర్వం అన్నీ అణిచేస్తాను. ఎందుకు నవ్వుతున్నావు? నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నావా? నేను ఏం చెప్పానో అదే చేస్తాను. ఆస్తి వచ్చింది కదా, ఏమైనా చేస్తావు. ఏ బొటిక్ నువ్వు కొంటే నేను నీ దగ్గర పనిచేస్తాను అనుకుంటున్నావా? ఇంకొకటి చూసుకుంటాను. దాన్ని కొనిస్తాను. అలా ఎన్ని కొంటావు? అంత ఆస్తి నీ దగ్గర లేదు. నా మీద కోపం రావటానికి నీ దగ్గర కారణం ఏమైనా ఉంటే చెప్పు. కారణం లేని కోపం చాలా ప్రమాదం. పెద్దదానివి, నువ్వైనా చెప్పాలి కదా. ఆస్తి ఉందని ఇలా వేస్ట్ చేస్తే అడుక్కు తింటారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి, నీకు కష్టపడి పని చేయటం కూడా రాదు కదా. అడుగు తినక ఇంకేం చేస్తావు? నిన్ను. బేబీ, వెళ్దాం పదా. అక్క, నిజంగా వాళ్ళెవరో నీకు తెలీదా? నీకిష్టమైతేనే చెప్పక్క, అభ్యంతరం ఉంటే చెప్పొద్దు. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను పద్మ. రేపు వాళ్ళు ఈ బొటిక్ని కొనేస్తారేమో. మనల్ని పనిలో ఉంచుతారో లేదో. నిన్నుంచుతారు, నేనుండను. నాకు వేరే చోట పనేమైనా ఉంటే చెప్తావా? కనుక్కుంటానక్క, మీరేం బాధపడకండి. మేడం అంత త్వరగా ఈ బొటిక్ నమ్మదు. చాలా ఇష్టంగా స్టార్ట్ చేసింది. ఫ్యాషనేట్గా పనిచేస్తుంది.
నోరు పెద్దదే కాని మనసు మంచిది. చూద్దాం పద్మ. మేడం మంచితనం మీద నా అదృష్టం ఆధారపడి ఉందో లేక వేరే రూపంలో దురదృష్టం నన్ను వెంటాడుతుందో. ఏంటండి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? అఖిల్ గాడు, ఆ హారిక వాళ్ళమ్మ చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. నా మీదే సెటైలు వేస్తున్నారు. నన్ను చూసి నవ్వుకుంటున్నారు. ఇది ఆల్రెడీ చెప్పారు. కొత్త న్యూస్ ఏదైనా ఉంటే చెప్పండి. ఏంటి, నేనంటే నీకు కామెడీగా ఉందా? అయ్యయ్యో లేదండి, నేను సీరియస్గానే అడుగుతున్నాను. నా సీరియస్నెస్ ఏంటో నా వాయిస్లోనే తెలుస్తుంది. ఆ హారికను చూసి నేర్చుకోవే. ఆ అఖిల్ గాడికి ఎంత సపోర్ట్ చేస్తుందో అలా ఒక్కసారైనా నాకు సపోర్ట్ చేసావా? నా మీద పంచులు సెటైర్లు వేయడం తప్ప నాకెప్పుడైనా మంచి సలహా ఇచ్చావా? నన్ను ఏ రోజైనా ఎంకరేజ్ చేసావా? మీరు కష్టపడి పని చేస్తానంటే నేనెప్పుడు మీ వెనకే ఉంటాను. అంటే ఇప్పుడు నేను కష్టపడట్లేదానా? ఏం కష్టపడుతున్నారు? ఫ్రీగా వచ్చిన ఆస్తిని ఆనందంగా అనుభవిస్తున్నారు, జల్సాలు చేస్తున్నారు, అంతేగా. మరి ఇంకేం చేయమంటావు? అభిలాగా కష్టపడి పనిచేయండి. వసూలాగా మీ వెన్నంటి ఉంటాను. మీ మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటాను. మిమ్మల్నెవ్వరూ పల్లెత్తు మాట కూడా అనకుండా చూస్తాను. అంతేకాని అప్పనంగా వచ్చిన ఆస్తితో మీ చెయ్యి పట్టుకుని తిరగమంటే నా వల్ల కాదు. నాకు ఆత్మాభిమానం, సిగ్గు ఉన్నాయి. ఏంట్రా పెద్దోడా, ఏదో కోపంలో ఉన్నట్టున్నా? చిన్నోడేమైనా చిరాకు పెడుతున్నాడా? వాడి టార్చరు తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. ఆస్తి వచ్చాక వాడు చాలా మారిపోయాడు. అదే నాకు అనిపిస్తోందిరా. ఆస్తి వచ్చాక వాడి కళ్ళు నెత్తికెక్కాయి. ఎవ్వర్నీ లెక్క చేయట్లేదు. నన్ను కూడా అనరాని మాటలు అంటున్నాడు. నిన్ను నన్నేంటి, ఆస్తి ఇచ్చిన అభిని కూడా వాడు వదలట్లేదు. వాడు అభిని అంటున్న మాటలు వింటుంటే నాకే సిగ్గుగా ఉంది. వాడికి తోడు ఆ హారిక వాళ్ళమ్మ మరీ టూమచ్ చేస్తున్నారు. మరిప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఈ ఫ్యాక్టరీని వదిలేసి వేరే ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నాను. నీకన్ని తెలివితేటలు లేవురా, నష్టపోతావు. తెలివి ఏ ఒక్కడి సొత్తు కాదు. నేనేంటో ప్రూవ్ చేస్తాను. అలా అయితే సరే, వెంటనే సొంతంగా ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టు. నీ వ్యాపారం నీది, అఖిలగాడి వ్యాపారం అఖిలగాడిది. అదే నేను అనుకుంటున్నాను. అన్నట్టు అఖిలగాడితో కాస్త జాగ్రత్త. వాడు అభిని వసును ఇంట్లో నుంచి తరిమేసినట్టు నిన్ను పావనిని కూడా గెంటొస్తాడేమో. వాడి మొహం, ఈ ఇంట్లో నాకు కూడా సగం వాటా ఉంది. నీకు వాటా ఉంటే పైగా వాడికి చేతి వాటం ఉందే. పైగా పెళ్ళం, అత్త సపోర్ట్ కూడా ఉంది. నీకు నీ పెళ్ళం సపోర్ట్ చేయదు, మీ అమ్మ అంటావా? సరే సరే, ఒంటరివాడివిరా నువ్వు. కాస్త ఆలోచించు. రేపేదైనా జరగరాంతి జరిగితే అన్నా తమ్ముళ్ళు ఇద్దరు కరెక్ట్గా దొరికారా. ఇప్పుడు మీతో ఆడుకుంటాను. మిమ్మల్ని ఆదుకోవడానికి ఆ అభిగాడు కూడా లేడు. మీ ఇద్దరిని కూడా విడదీసి ఈ ఇంటిని ముక్కలు ముక్కలు చేస్తాను. అప్పుడే నాకు మనశ్శాంతి, నా పగకు విశ్రాంతి. అన్నా, ఈ రోజులా రేపు కూడా లేట్ చేయొద్దు. త్వరగా ఫ్యాక్టరీకి వెళ్ళాలి. మనం 9 లోపు అక్కడ ఉండాలి. ఓకే రవి, గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నా.
గుడ్ ఈవినింగ్ పిల్లలు. హోంవర్క్ చేసుకుంటున్నారా? డాడీ, మనం ఈ ఇంట్లో ఇంకా ఎన్ని రోజులు ఉండాలి? ఏమ్మా, ఎందుకు అలా అడుగుతున్నావు? మనం ఇంటికి వెళ్ళిపోదాం డాడీ. ఈ స్మాల్ హౌస్ ఏం బాలేదు. అవును డాడీ, అస్సలు కంఫర్ట్గా లేదు. మేము హ్యాపీగా ఉండలేకపోతున్నాము.